దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క థంబ్నెయిల్ ఏదైతే ఉందో మీరు దాన్ని గమనిస్తే గతించిన వారం మనం ఏం మాట్లాడుకున్నాం మనకు అర్థమవుతుంది. గతించిన వారం బైబిల్ చరిత్రను అర్థం చేసుకోవడానికి మనం చేసిన ప్రయత్నాల్లో జియోగ్రఫీ, అవర్ జాగ్రఫీ రెండు విషయాల్ని మనం టాలీ చేస్తూ కొన్ని వచనాలు మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో వాటి చరిత్రను మనం ధ్యానిస్తున్నాం. ఎంతమంది లాస్ట్ వీక్ వచ్చారో నాకు తెలియదు, కానీ ఒకవేళ రాకపోతే అది యూట్యూబ్లో మెసేజ్ ఉంది, దాన్ని ఫాలో అయితేనే ఇది ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సరే, బైబిల్ చరిత్ర సుమారు ఎక్కడ రాయబడిందంటే ఇజ్రాయేల్ చరిత్రలో, అంటే ఇజ్రాయేల్ భౌగోళిక సారూప్యత కలిగిన ప్రాంతంలో బైబిల్ చరిత్ర నమోదు చేయబడిందని మనం చదివాం. ఎవిడెన్స్ కూడా మ్యాప్స్లో మనం చూసాం. ఏంటది? వాటిని చూసినప్పుడు వాటిని అర్థం చేసుకునే నైసర్గిక స్వరూపాన్ని ఇజ్రాయేల్ దేశం ఎలా ఉందంటే మనం చూసాం. ఒక పక్క పూర్తిగా ఎడారి, మరో పక్క పూర్తిగా మధ్యధరా సముద్రం, మరో పక్క ఉత్తర భూభాగంలో పూర్తిగా కొండ ప్రాంతాలు, దిగువ స్థాయిలో అంటే దక్షిణ భూభాగంలో పూర్తిగా సౌడు నేల అంటే మృత సముద్రం, ఇలాంటివి ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పోనీ ల్యాండ్ ఎలా ఉందనుకుంటే చుట్టూ ఉన్న రాజకీయ వ్యవస్థ చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. ఇవన్నీ మనం లాస్ట్ వీక్ టచ్ చేసాం జాగ్రఫీ మనం మాట్లాడుకున్నప్పుడు. అంటే ఒకవైపు పూర్తిగా అరేబియా ఎడారి టచ్ అవుద్ది. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి అయితే దాని తర్వాత మళ్ళీ అంత ప్లేస్ని ఆక్యుపై చేసేది అరేబియా ఎడారి. ఆ ఎడారిలోనే ఇశ్రాయేల్ నడిచారు. ఆ చరిత్రను మనం ధ్యానించినప్పుడు, ఆ చరిత్రను మనం ఆలోచించినప్పుడు కుడివైపున అంటే మ్యాప్ని మనం ఇలా పెట్టుకుని, మ్యాప్ ఎప్పుడు నార్త్ సైడ్ చూడాలి తెలుసు కదా. నార్త్ ఎందుకు చూడాలంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా మ్యాప్ని ఎప్పుడు నార్త్ సైడే గుర్తించాలి. అది మ్యాప్ స్టైల్, అది జీపీఎస్ అయినా మ్యాప్ పైన ఏదైనా నార్త్తోనే స్టార్ట్ అవుద్ది. సరే, ఆ గూగుల్ పొజిషన్ మనం తీసుకుని నార్త్ నుంచి రైట్ సైడ్కి మనం చూస్తే పూర్తిగా అరేబియా ఎడారి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే పూర్తిగా మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం ఉంటుంది. పూర్తిగా పైన మన ఇండియాకి హిమాలయాల ఉత్తర భూభాగంలో ఎలా ఉంటాయో ఇజ్రాయెల్ దేశానికి పైన మనకు కనబడే లెబనోను పర్వతాల కనుమలు కనబడతాయి. కింద పూర్తిగా డెడ్ సీ అంటే సౌడు నేల, అంటే ఉప్పుతో మిళితమైపోయిన నేల, అందులో పెద్ద పంటలు పండవు. ఇలాంటి ఏమాత్రం సౌకర్యం లేని నేలలో ఇశ్రాయేల్ చరిత్ర నడిచింది. పైగా చుట్టూ ఎలాంటి దేశాలు ఉన్నాయో మనకు తెలుసు. చుట్టూ ఉన్న దేశాలు ఎలాంటివి అంటే పైనేమో రాత్రికి రాత్రే పగలే మనుషులను తినేసే మనుషులు పైన ఉన్నారు. అవి మిక్స్డ్ సామ్రాజ్యాలు మనకు తెలుసు. అసూరియన్స్ కానీ, బాబిలోనియన్స్ కానీ, మెడోఫెర్షియన్స్ కానీ, గ్రీక్స్ కానీ, వీళ్ళందరూ మెస్సపోతోమియా అడ్డాన చేసుకుని అవి మిళితమైన సామ్రాజ్యాలు. వాళ్ళ ప్రమాదకరమైన మనుషులు. సరే, దిగువ స్థాయిలోకి వచ్చి ఇటువైపు చూస్తే ఐగుప్తి పూర్తిగా బలమైన సామ్రాజ్యం. వీడెళ్ళి వాడిని కొట్టినా, వాడొచ్చి ఈయన్ని కొట్టినా మధ్యలో నష్టపోయేది ఎవరంటే ఇజ్రాయేల్ దేశం నష్టపోతుంది. అలాంటి దేశాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఇచ్చేమన్నాడంటే ఇది పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగం, ఇది పరలోకానికి గుర్తు అని చెప్పి ఆ కానాను భూభాగాన్ని వాళ్ళకి ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చాడు. పోనీ అక్కడ ఏమైనా చెప్పుకోదగ్గ ల్యాండ్ అంటే పేరుకి ప్రామిస్ ల్యాండే, కానీ దాన్ని చూస్తే పగలే గుండాగిపోద్ది. అలాంటి ఏరియాలో భక్తుల్ని, విశ్వాసుల్ని, ఇశ్రాయేల్ని దేవుడు నడిపించి ఇక్కడ నేను మిమ్మల్ని పోషిస్తా అన్నప్పుడు అక్కడ బైబిల్ రైటర్స్ అంటే ఆథర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు బైబిల్ రాయడం స్టార్ట్ చేశారు. ఆ బైబిల్ రాయడం వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాడిన పదాలు జోగ్రఫికల్ వర్డ్స్ ఎక్కువ వాడారు. ఆ పదాలు ఎందుకు వాడారంటే వాళ్ళ భౌగోళిక పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళు ఎటు చూసినా కొండలు ఉన్నాయి, ఎటు చూసినా ఎడారు ఉన్నాయి, ఎటు చూసినా పండని సౌడు నేలలు ఉన్నాయి. ఆ మధ్య వాళ్ళు రాసుకున్న సాంగ్స్ ఏంటంటే కొండల తట్టు తలెత్తుచున్నాను, సహాయం చేయవాడు నాకు పైనుండి వచ్చిన అర్థం. అంటే కొండల తట్టు అనే పదం ఎందుకు వాడారంటే ఆ ఏరియాలో వాళ్ళు నివసిస్తున్నారు కనుక వాళ్ళు చుట్టూ ఏం చూసినా కొండలు తప్ప తినడానికి ఏమీ లేని ప్రాంతంలో కూడా వారిని బతికించాడు కనుక. సౌడి నేలలో ఎడారిలో నిలబడి ఆకాశం వైపు కనులెత్తే మన్నాను కురిపించాడు వాళ్ళకి, బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు వాళ్ళకి. ఇలాంటి వండర్స్ వాళ్ళు అనుభవించారు కనుక ఆ యొక్క అనుభవిస్తున్న ప్రదేశంలో, ప్రాంతాలలో బైబిల్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అది బైబిల్ స్టార్ట్ అయిన విధానం. ఈ బైబిల్ ఇలా స్టార్ట్ అయినప్పుడు అసలు ఏంటి బైబిల్ అంటే
ఈ జాగ్రఫీని మనం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ భౌగోళిక చరిత్ర మనం చూస్తున్నప్పుడు కాస్తంత బైబిల్ రికార్డ్ అయిన విధానం మనకు అర్థమవుతుంది. అసలు ఏంటి బైబిల్ అంటే? బైబిల్ అనకండి. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ కొంచెం కామెంటరీస్ ఉన్నాయి, చాలా మంచి మంచి కామెంటరీస్ ఉన్నాయి. బైబిల్ని ఏమంటారంటే స్మాల్ లైబ్రరీ అంటారు. స్మాల్ లైబ్రరీ అని ఎందుకంటారంటే కొన్ని పుస్తకాలు కలిపి ఒక రూమ్లో పెడితే దాన్ని ఏమంటారు? లైబ్రరీ అంటారు. 66 పుస్తకాలు కలిస్తే అది ఏమైంది చెప్పండి? బైబిల్ అయింది. అందుకే పుస్తకాల కలయికని లైబ్రరీ అంటే 66 పుస్తకాలు కలిసిన దాన్ని కూడా ఏమనొచ్చు చెప్పండి? మినీ లైబ్రరీ. అందుకే స్మాల్ లైబ్రరీ అంటారు. అందుకే బైబిల్ అనేది ఒక లైబ్రరీ అంటే అవును, దాంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా ఏముంది బైబిల్ అంటే? బైబిల్ రాసిన వారు ప్రవక్తలు అంటారు. వాళ్ళని ప్రవక్తలు అంటే దూరదర్శి అని అర్థం. తమిళంలో అలాగే రాశారు. మూల పదాలు కొన్ని అలాగే ఉన్నాయి. దూరదర్శి. దూరదర్శి అంటే దూరంగా ఉంటాడని కాదు. దూరదర్శి అంటే భవిష్యత్ ఏం జరగబోతుందో ముందే చెప్పబోయే వ్యక్తిని దూరదర్శి అంటారు. దూరదర్శన్ ఛానల్ అని ఎవరు గుర్తుందా? ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ... అని వచ్చేది. దూరదర్శి దాని పేరు. దూరదర్శి అంటే జరగబోయే విషయాన్ని, అంటే వాతావరణం పరిస్థితులని, రేపు తుఫాన్ వస్తుందా, భూకంపం వస్తుందా, జరగబోయే పరిస్థితుల్ని ముందుగా వార్తను అందించే వారిని దూరదర్శి. దూరదర్శి పదం దీర్ఘదర్శి. దీర్ఘదర్శికి మరొక పదం ప్రవక్త. ఈ ప్రవక్తలు రాశారు ఈ పుస్తకాన్ని. వీళ్ళు రాసినప్పుడు వీళ్ళు ఏదో తోసింది రాసేయడం మొదలుపెట్టలేదు. ఏదో ఒక స్టోరీ రాస్తే బాగుంటుందని వాళ్ళు డ్రీమ్స్లోకి వెళ్ళి బైబిల్ని రాయలేదు. ఏదో ఒక స్టోరీ అంటే కథలు చాలా వరకు అలాగే రాస్తారు. మన గోదావరి ఉంది. గోదావరి మీద ఎన్ని పాటలు ఉన్నాయి? ఘంటసాల దగ్గర నుంచి. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టుకు కొమ్మ, ఆ కొమ్మను పెట్ట, ఆ పెట్ట మనసులో ఒక ఫీలింగు, ఆ ఫీలింగ్ వరకు నా పాట. అది పెట్ట అంటే పెట్ట కదా, అదో రకమైన పెట్ట. ఇదంతా పోయట్రీగా. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మను పెట్ట, పెట్ట మనసులో ఏముందే పిల్ల అంటే అదొక పిల్ల, అదొక పాట. ఇదొక ఊహ. కవిత్వాలు రాస్తారు. అలా రాశాడు, ఇలా రాశారు. కొన్ని కవిత్వాలు నాకు గుర్తు రావట్లేదు, చెప్పండి. అది పాముకి సీమలకి ఏదో కవిత్వం ఉంటుంది. బలవంతుడైన సర్పము సలిసీమల చేత చెక్కి సావుటయాల సుమతి విశ్వదావిరామ ఎన్రా అన్నాడు. అంటే బలవంతుడైన పాము సలిసీమలు ఎట్టుకున్న పుట్టలోకి దూరాడట. అది సలిసీమలే కాదని ఆ పుట్టలోకి దూరితే ఆ సలిసీమలన్నీ కలిసి ఆ పామును కలిస్తే పాము ఏంది? చచ్చిపోయింది. అదొక కవిత్వం. ఇలా ఊహించి ఏదో ఒక నీతి సూత్రాలు చెప్పడానికి రాస్తారు. బైబిల్ అలా రాయబడిన నీతి సూత్రాల పుస్తకం అది కాదు. ఊహించి రాసిన సాంగ్స్ అవి కాదు. కవికి తోసిన విధానాలు మాట్లాడడం అస్సలు కాదు. కవులుగా ఖాళీగా కూర్చున్న వల్ల కాదు. ఎగిరే పక్షులను చూసి పాట రాశారా? వీసే గాలిని చూసి పాట రాశారా? మెజారిటీ కవులందరూ పిల్లగాలిని, పైరుగాలిని చూసి పిల్లల కోసమే రాశారు పాటలు. మీ ఈ రోజుకి 90% పాటలు అనేవి చూడండి పెట్టల మీద, చెట్ల మీద ఉంటాయి. వీళ్ళంతా ఊహించారు. ఒక్కొక్కడు అంటాడు నీకు మంచి పాట రావాలని ఎక్కడ పోవాలంటే, ఆడికి మంచి పాట రావాలంటే అది ఏదో ఏరియా ఉంటుంది. అదే మసాజ్ చేస్తారు. ఏంటి ఏరియా? బ్యాంకాక్ పోతే కానీ రాదంట ఆడికి బ్యాంకాక్లో ఏముంది ఏంటో. ఒకడంటాడు అక్కడ పోవాలి, ఒకటేంటే నేడున్నాడు. ఏం ఫీల్ అంటే వీళ్ళ ఫీలింగ్స్లో రాస్తారు పాటలు. అది కాదు బైబిల్. ఫీలింగ్తో రాసింది కాదు, ఎవరో తన్మయత్వం చెంది రాసింది కాదు. దేవుడు వారిని ప్రేరేపించాడు. భౌగోళికంగా ప్రేరేపించడం అని చెప్తున్నాను. ప్రేరేపించాడు. రేపటి వాళ్ళ నాలెడ్జ్లో నుంచి, వాళ్ళ ఎనర్జీలో నుంచి, వాళ్ళ కల్చర్లో నుంచి, వాళ్ళ స్టాండింగ్లో నుంచి, వాళ్ళు నిలబడిన ఏదైతే భౌగోళిక సాక్ష్యం ఉందో అక్కడి నుంచి రేపి ఆ ట్రెండ్లో నుంచి బైబిల్ రికార్డ్ చేశారు. బైబిల్ అంటే ఖాళీ కూర్చున్నారు రాసినవాడు కాదు. బైబిల్ ఏదో చదువుకుంటే కాలయాపన చదువుకునే పుస్తకం కాదు. నువ్వు కాలయాపన చదువుకోవాలని చాలా పుస్తకాలు ఉన్నాయి పో, కానీ బైబిల్ని కాలయాపన చదివే పుస్తకం కాదు. బైబిల్కి చాలా చరిత్ర ఉంది. ఇంకేముంది బైబిల్ని ఏమంటారంటే బిబ్లా అంటారు, దాన్ని బిబ్లాస్ అంటారు. దాన్ని ఎందుకు ఆ పదాలు వచ్చాయి అంటే కొన్ని పుస్తకాల కలయిక గనక దాన్ని బిబ్లాస్ అనేవాడు అంటారు. సుమారు 66 పుస్తకాలు. 66 పుస్తకాల రికార్డ్స్ 1500 నుంచి లేదా 1500 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాలు, అంటే సుమారు 1500 నుంచి 2000 సంవత్సరాల లోపు, సుమారు 2000 సంవత్సరాల లోపు
సంబంధం లేని వ్యక్తులు, ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు, ఈ జనరేషన్ వేరు వాళ్ళ జనరేషన్ వేరు, సంబంధం లేని వ్యక్తులు సుమారు 2000 సంవత్సరాల లోపు రికార్డ్ చేస్తే వచ్చిన పుస్తకమే బైబిల్. ఇంకా ఈ బైబిల్ ఎక్కడ రాయబడిందో మనం చూసాం. మొదటి తరగతిలో ఎక్కడ రాయబడింది? కొండలు, గుట్టలు, అరేబియా ఎడారి, డెడ్ సీ, పైన లెబనోను కనుమలు, ఇటు మధ్యధరా సముద్రం, సౌడు నేల, ఈ మధ్యలో ఈ రచన లేదా ఈ బైబిల్ చరిత్ర నడిచింది. దీని గురించి ఇంకా ఏం రాయిస్తారంటే సుమారు ఇది రాసిన రైటర్స్ ఎంతమంది అంటే 40 మంది. ఎంతమంది? 40 మంది. చిన్న పాయింట్ ఇక్కడ ఉంది, 40 మంది. 40 మందిలో 39 మంది రైటర్స్ జూయిస్. 40 మందిలో సుమారు 30 మంది రాసిన ఆ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా 39 మంది యూదులు. ఒకే ఒక్కడు బయటోడు, ఆ ఒక్కడు డాక్టర్ లూకా. ఆయన గ్రీకు పౌరుడు కదా. లూకా గారు ఒక్కడే బయటోడు, సుమారు 39 మంది యూదులే. అందుకే ఈ పదాలు ఎక్కువ రాశారు. ఆ యూదులు కనుక ఆ ఏరియాలో ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కువ భౌగోళిక పరిస్థితులు రికార్డ్ చేశారు వాళ్ళు. అందుకే 40 మంది రాస్తారు. 40 మందిలో 39 మంది యూదులు అయితే ఒకే ఒక్కడు మాత్రం బయటికి సంబంధించిన వాడు, ఆ ఒక్కడు లూకా గారు. రెండవది, సుమారు 20 రకాల వృత్తులకి సంబంధించిన వాళ్ళు. ఒక వర్క్ లేదు వీళ్ళకి. ఒక ఆయనేమో వ్యవసాయం చేశాడు, ఒక ఆయనేమో రాజు దర్బార్లో రికార్డ్స్ నమోదు చేస్తారుగా, రాజ్యపు దస్తావేదులు. అంటే రాజుగారికి చరిత్ర పుస్తకాలు ఉంటాయిగా, రాజుగారి యొక్క ఈవెంట్స్ రాస్తుంటారు. రాజుగారి టైంలో ఆయన ముద్రించారు, రాజుగారి టైంలో గాడిద ఎక్కారు, రాజుగారి టైంలో గాడిద దిగారు, రాజుగారి టైంలో అక్కడ శంకుస్థాపన చేశారు, రాజుగారు ఇది చేశారు, రాజుగారి పరిపాలన అక్కడ వరకు జరిగింది. దీన్ని రాజ్యపు దస్తావేదులు అంటారు. ప్రతి రాజ్యానికి కొన్ని రికార్డ్ బుక్స్ ఉంటాయన్నమాట. అందులో పనిచేసిన వ్యక్తి యెషయా. రైతులకు సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు. ఎలీషా ఒక రైతు, సమూయేలు ఒక ప్రవక్త, ఒక ఆయన నేరేడు పళ్ళు అమ్ముకున్న ఆయన ఉన్నాడు, ఆయన సంబంధమే లేదు అసలు. ఒక డ్యూటీ అంటే ఈయన ఈ డ్యూటీ చేశాడు, ఆయన వేరొక డ్యూటీ చేశాడు, ఆయన వేరొక డ్యూటీ, అంటే చిన్నోడు మొదలుకొని హై లెవెల్లో ఉన్న వ్యక్తుల వరకు బైబిల్ రికార్డ్ చేశారు. కానీ వీళ్ళకి ఒకరికి వ్యతిరేకం ఉండదు, అందరూ ఒకలాగే రాశారు. ఆయన ఉన్న కాలంలో ఈయన బతకలేదు, ఈయనున్న కాలంలో ఈయన బతకలేదు, ఈయనకి ఆయనకి అసలు కమ్యూనికేషనే లేదు. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆయన రాసింది ఈయనకి వ్యతిరేకం అవ్వదు, ఈయన రాసింది ఈయనకి వ్యతిరేకం అవ్వదు. ఎందుకలా అంటే రాసింది వీళ్ళే కానీ రాయించింది సైన్యములకు అధిపతియగు యెహోవా గనక. అది బైబిల్. ఇంకేముంది బైబిల్లో? వీరు 10 రకాల వృత్తులకు సంబంధించిన వారైతే వీరు 10 రకాల వేరు వేరు స్థలాలకి సంబంధించిన, అంటే వీళ్ళంతా ఏరియా ఒక్కటి కాదు, వీళ్ళ వృత్తులు వేరు, వీళ్ళ స్థలాలు వేరు, వీళ్ళ రాసిన విధానం వేరు. ఇంకా బైబిల్లో ఏముందని మీరు నన్ను డైరెక్ట్గా అడిగితే కొన్ని పాయింట్స్ చెప్తారు, మీరు గుర్తుపెట్టుకుని. బైబిల్ ఏముందంటే హిస్టరీ ఉంది, లా ఉంది, పోయట్రీ ఉంది, విజ్డమ్ ఉంది, ప్రాపటిక్ అంటే భవిష్యవాణి ఉంది, లెటర్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి, గణితం ఉంది, ఇంకేముంది, అర్థం కాని మింగుడు పని అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. మరలా బైబిల్లో ఏముందంటే హిస్టరీ ఉంది, లా ఉంది, ప్రాపర్టీ ఉంది, విజ్డమ్ ఉంది, ప్రాపటిక్ భవిష్యవాణి ఉంది, లెటర్స్ ఉన్నాయి, ఇంకా అర్థం కాని ప్రాపసిస్ ఈ రోజుకి ఎప్పుడు జరుగుతుందో తెలియక అనేక మంది దాడితో పెనుగులాడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి బైబిల్ అంటే? బైబిల్ ఇలా తెరిస్తే అర్థం చేసుకోవడానికి సరిగ్గా ఒక మాట చెప్పొచ్చు, అది కేవలం హిస్టరీకి సంబంధించో లేదా లాకు సంబంధించో లెటర్కి సంబంధించో కాదు. మనం చదువుతున్నప్పుడు ఒక విషయం మనకు అర్థం కావాలి. మనం చదువుతున్న పుస్తకం ఏదైనా చదువుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఇందాక తమ్ముడు సమూయేలు గ్రంథం తీర్చి చదివాడు. సమూయేలు గ్రంథం అర్థం కావాలంటే దాని టైం లైన్ తెలియాలి. దాని టైం లైన్ తెలియకుండా నువ్వు సమూయేలు గ్రంథం ఎంత చదివినా నీకు సమూయేలు గ్రంథం అర్థం కాదు. అంటే ఇప్పుడు చెప్పాను బాగా వినండి, నువ్వు చదువుతున్న వచనం, ఇప్పుడు ఒక వచనం చదువుతాంగా, ఆ చదువుతున్న వచనం అది హిస్టరీకి సంబంధించిందా? పాయింట్ 2, అది లాకు సంబంధించిందా? లేదా సొలొమోను రాశారు కదా, అది పోయట్రీ పద్య భాగమా? నెక్స్ట్ అది జ్ఞాన సంబంధమైన సామెత అక్కడ ఉన్నాయిగా, ఆ సామెతకు సంబంధించిందా? లేదా అది భవిష్యవాణికి సంబంధించిందా? లేదా అది ఎవరైనా ఒక వ్యక్తికి రాస్తున్న లెటరా? ఇవన్నీ పరిగణలోకి తీసుకునే చెప్పండి బైబిల్ చదవాలి. కొండల తొట్టని ఎందుకన్నాడో తెలియాలి, సియోను కొండ అని ఎందుకన్నాడో తెలియాలి, ఎడారిలో నిలబడి ప్రార్థనలు ఎందుకు చేస్తారో తెలియాలి. నువ్వు చదువుతున్న వచ్చును ఏ జోనర్కి సంబంధించిందో, అంటే జోనర్ తెలుసు కదా, అది హిస్టరీ జోనరా, అది పాలిటిక్స్ సంబంధించిన జోనరా, లేదా అది లాకు సంబంధించిన జోనరా, అది లెటరా,
అది దేనికి సంబంధించిందో దాన్ని నువ్వు పరిగణలోకి తీసుకునే చదవాలి. ఇదే నాకు తెలియదు, నేను గుడ్డెద్దు చేయలాంటి చదువుతానంటే ఏమవుతుంది చెప్పండి. గుడ్డెద్దుకి చాలా ఆకలేసిందంట, నీకు చెప్పాను. ఆ గుడ్డు దానికి తినడం చేతపట్లేదు. ఆ గుడ్డు దానికి ఎందుకు తినడం చేత అవ్వట్లేదంటే అది గుడ్డిది. దానికి చాలా ఆకలి అవుతుంది, కానీ పంట మాత్రం కసాపిసా దొక్కేస్తుంది. ఎందుకు? అది గుడ్డిది, దాన్ని తినడం చేత కాదు. ఎందుకంటే ఆ గుడ్డుతనం వలన బంగారం లాంటి పంట దాని కళ్ళ ముందున్న దాన్ని తినడం చేత కావట్లేదు. మనం కూడా అలాగే తయారయ్యాం. ఇంత అమూల్యమైన గ్రంథం మనం ముందున్న గుడ్డెదుల కన్నా దారుణంగా తయారయ్యాం. దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. కొన్ని పదాలు, భాషలు ఎందుకు దాన్ని వాడాడో తెలిస్తే కానీ ఈ బంగారం నీకు అర్థం కాదు కాక చెప్పండి, అర్థం కాదు. రెండవది మరో మాట చెప్తున్నాను వినండి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని భాషా విధానం విచిత్రంగా ఉంటుంది. ఆయనను మ్రానున వేలాడదీసి చంపాడు. మ్రాన్ అంటే ఏంటండి? మూల భాషలో చెట్టుకు వేలాడదీసి చంపేశారు. ఆ భాష ఎందుకు వాడారు? ఇవన్నీ ఆలోచిస్తే కానీ చెప్పండి ఈ బైబిల్ ఏంటో నీకు అర్థమవుతుంది. రెండవది, కొన్నిసార్లు ఈ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఉంటే ఎప్పుడైనా చదివారా? అప్పుడెప్పుడు చదవండి, అర్థం అవ్వకపోయినా. డాక్యుమెంట్కి ఒక భాష ఉంటుంది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఈ రిజిస్టర్ ఆఫీస్లో కానీ మనం చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక భాష ఉంటుంది. మనం ఒక ఆస్తి ఏదైనా మనం రికార్డ్ చేసుకోవాలంటే వాళ్ళు ఎలా అంటారు, ఎలా అడుగుతారు, అది చరాస్తా స్థిరాస్తా అంటారు. అంటే ఏంటి అనకూడదు నువ్వు అక్కడ. వాళ్ళని ఇప్పుడు ఇతను నాకు భూమి అమ్మాడు అనుకోండి, అంకుల్ గారు నాకు భూమి అమ్మాడు అనుకోండి, ఆయన నాకు భూమి అమ్మినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్ రెడీ చేస్తారు. వాళ్ళు డాక్యుమెంట్ రెడీ చేసినప్పుడు మనం వాడే భాష వాడరు వారు. ఆ లాంగ్వేజ్ వేరు, అక్కడ వాడే భాష వేరు. నువ్వెన్నో పుత్రుడివి అంటారు. పుత్రుడు అంటారు ఏంటి? నన్ను అనకూడదు నువ్వు. అక్కడ అంతే భాష. ఎన్నోది కనిష్ఠుడివా, ఇంకోటి ఏమన్నా జ్యేష్ఠుడివా, అది చరాస్తా, అది చిరాస్తా. అక్కడ వాడే పదాలన్నీ విచిత్రంగా వాడతారు. ఈ పదాలన్నీ వాడి ఆ డాక్యుమెంట్ నీ చేతికిస్తే నీలాటో నాలాటో డాక్యుమెంట్ చదివి ఆ పెద్దానికి వివరించమంటే వివరించగలం మనం? మళ్ళీ వస్తాను అంటామా? అది అర్థమవుతుంది మనకి. మా నాన్న నన్ను చాలాసార్లు చదవమన్నాడు, బిజీగా ఉన్నాను అన్నాను. నాకు అర్థమైంది కదా ఇప్పుడు. ఆ లాంగ్వేజ్ మనకేం అర్థమవుతుంది? అవన్నీ తెచ్చి నాకు ఇచ్చేవాడు. ఎవరు చిన్నోడా చూడు, మనం ఆడికి ఇచ్చే ఒకసారి చూడంటే చిన్నోడికి తెలదు అవన్నీ. నేనే చిన్నోడు, నాకు అర్థమవుతుంది. మా నాన్న అడుగు, ఆడిని అడుగు, ఆడున్నాడు, ఆడికి అర్థమవుతాయి. ఇక్కడ ఒకటే ఉంటాడు మా అన్నయ్య ప్రశాంత్, ఆడికి తెలుస్తాయి, నాకు తెలవు అవన్నీ. ఆ భాష మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సామాన్యంగా ఒక లెటర్కి సంబంధించిన విషయం మనకు అర్థమవుద్దా? ఒక లెటర్ అయితే అర్థమవుద్ది. అంటే ఇప్పుడు మనం మాట్లాడే కామన్ లాంగ్వేజ్ ఉందా? అదైతే మనం చెప్పగలం, దాన్ని మనం చెప్పగలం. కానీ ఇలాంటి గవర్నమెంట్ భాష ఒకటి ఉంది, అది వివరించగలం మనం? ఒక లెటర్, ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న లెటర్ ఈ జనరేషన్లో నీకు అర్థం కాకపోతే, ఈ కళ్ళ ముందు రాస్తున్న పంచాయతీ భాషే నీకు అర్థం కాకపోతే, ఒక ఎంఆర్ఓ దగ్గర ఉన్న డాక్యుమెంటే నాకు అర్థం కాకపోతే, ఇది 3-4 వేల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అబ్బా. ఇది నీకు అర్థం కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా టైం లైన్లోకి ట్రావెల్ చేయాల్సిందే, లేకపోతే నీకు అర్థం కాదు. అది ఈ లెటర్ మనకు అర్థం కావాలంటే ఎంత కష్టమైతే, మరి ఇందులో ఈ డాక్యుమెంట్ కన్నా గొప్ప భాష వాడాడు ఇందులో. మరి ఇది అర్థం కావాలంటే ఎలాగ అర్థమైపోద్ది నీకు? అంత ఈజీగా అర్థమైపోద్దా? నాకు అర్థం అవ్వాలి ప్రభు, నాకు అర్థం అవ్వాలి ప్రభు అంటే ఎలాగ అర్థం అవుద్ది? కాలాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటేనే ఈ బైబిల్ నీకు అర్థం అవుద్ది. నెక్స్ట్, నేను టూకీగా జస్ట్ థియరీ మాత్రం చెప్తే ఈరోజు జాగ్రత్త వినండి. కాలాన్ని సుమారు 4 భాగాలుగా విభజించారు. మీకు వీలైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అవసరం అవుతూ ఉపయోగపడుతూ వినండి. కాలాన్ని సుమారు 4 భాగాలు. పూర్వ చరిత్ర అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, ఏడి, మధ్యయుగం, తర్వాత ఆధునిక యుగం, తర్వాత ఆధునిక యుగంలో మరింత లేటెస్ట్ టైం లైన్ నడుస్తుంది. ఇప్పుడు ఒక యుగం, అందుకే సుమారు 4 ఉండేవి, ఇప్పుడు 5వ దాన్ని ఎవడో తీసుకొచ్చారు. అందులో లైన్స్ ఇలా ఇస్తారు, మీరు కాలం గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వం సుమారు 600 అంటే బీసీ. క్రీస్తు పూర్వం 600లో ఏం జరిగింది? క్రీస్తు పూర్వం 600లో మీరు చరిత్ర గుర్తుపెట్టుకొని టూకే, ఎందుకంటే బైబిల్కి దీనికి సంబంధం ఉంది. క్రీస్తు పూర్వం 600లో ఏం జరిగింది? ప్రపంచంలో ఏం జరిగింది 600 అంటే? ప్రపంచంలో క్రీస్తు పూర్వం 600లో మొట్టమొదటి మెసొపొతేమియా స్టార్ట్ అయింది. రెండవది 600లో ఇంకేముంది? అక్కడ మెసొపొతేమియా కాదు, మెసొపొతేమియా సమానమైన శాఖ ఇక్కడికి సీగి ఇక్కడికి వస్తే సింధు నాగరికత, ఎండాస్ అంటాం కదా మనం, ఆ సింధు నాగరికత కూడా స్టార్ట్ అయింది అప్పుడే.
నెక్స్ట్ సింధు నాగరికత ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతుండగానే మళ్ళీ మరొక నాగరికత స్టార్ట్ అయింది. దాని పేరు ఈజిప్ట్ కల్చర్ అంటారు దాన్ని. అంటే ఇవన్నీ సమానంగా ఒకే కాలానికి సంబంధించినవి. మెసొపటోమియా కానీ, సింధు నాగరికత కానీ, ఈజిప్ట్ కానీ సరిగ్గా అదే టైంలో చక్రం కనిపెట్టారు. చక్రం వచ్చాక జనరేషన్ ముందుకు సాగింది. చక్రం అంటే దొలిచుకోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. చక్రం వచ్చిన తర్వాతే అప్డేట్ అయ్యాం. చక్రం అంటే సుమారు క్రీస్తుపూర్వం 600లోనే చక్రం వచ్చింది. క్రీస్తుపూర్వం ఈజిప్ట్ వచ్చింది. క్రీస్తుపూర్వం 600లోనే సింధు నాగరికత. క్రీస్తుపూర్వం 600లోనే మెసొపటోమియా నాగరికత. దీన్ని 300 నుంచి 1300 మీకు అర్థమైపోయిన అంతే. క్రీస్తుపూర్వం 300 నుంచి 1300 మధ్యస్థంలో ముఖ్యంగా 600 లోపు అంటే ఈ చరిత్రలో ఎక్కువ దీన్ని రికార్డ్ చేశారు. రెండవది క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం అంటే 476 నుండి 876 వరకు దీన్ని ఏమంటారంటే ఏడీ కింద దీన్ని స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసిన దానికి ఇక్కడ సరిగ్గా సామ్రాజ్యాలు ఉద్భవించాయి. అంటే 400 నుంచి అంటే 476 నుంచి 876 వరకు సరిగ్గా ఈ టైంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ప్రజల్లో నుంచి ప్రజలచే ఎంపిక చేయబడిన ప్రజాపతులు అంటాంగా, ఈ ప్రజాపతుల పాలిటిక్స్ స్టార్ట్ అయింది సరిగ్గా ఈ జనరేషన్లోనే స్టార్ట్ అయింది. సరిగ్గా గ్రీక్ నాగరికత స్టార్ట్ అయింది కూడా ఆ టైంలోనే. నెక్స్ట్ తత్వశాస్త్రం, థియాలజీ పుట్టింది ఆ టైంలోనే. నెక్స్ట్ గణితం, లెక్కలు పుట్టింది ఆ టైంలోనే. నెక్స్ట్ నాటకాలు, డ్రామాస్ ఉన్నాయిగా, డ్రామాస్ పుట్టిన కూడా ఆ టైంలోనే. నెక్స్ట్ కవిత్వానికి పెద్దపేట వేసింది కూడా ఆ టైంలోనే. ఇంకా ఆ కిందికి దిగొస్తే రోమ్ స్టార్ట్ అయింది కూడా అప్పుడే. ఆ రోమ్లో రాజకీయానికి పెద్దపేట వేసింది ఆ టైంలోనే. న్యాయ వ్యవస్థ అంటే జడ్జిమెంట్లు అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది కూడా 476 నుంచి 876 మధ్యస్థంలోనే జడ్జిమెంట్ అనే ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది. నెక్స్ట్ నీటి పారుదల విభాగం అంటే నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తిప్పుకోవాలి, ఎలా నిల్వ చేయాలి, ఎలా పండించుకోవాలి, నీటిని అనుకూలపరుచుకునే పద్ధతులను డ్యామ్స్ కట్టే విధానం దీన్ని కూడా తీసుకొచ్చింది ఆ టైంలోనే. నెక్స్ట్ వస్తు శిల్పం అంటే వస్తువుని శిల్పాలుగా చెప్తున్నారుగా, శిలను అదే శిలను శిల్పం ఏదో పాట ఉంటుందని మర్చిపోయాను నేను. శిలలపై శిల్పాలు చెక్కి సృష్టికి అందాన్ని తెచ్చి నెక్స్ట్ చెప్పకండి బాగోదు. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికి అందాన్ని తెచ్చాను. వాళ్ళ బాగుందా? శిలలపై శిల్పాలు చెక్కి సృష్టికి అందం తెస్తాను. సృష్టికి అందం ఏంటో మనం పెళ్లి పట్ల రాస్తాం. సృష్టిలో అందం ఏదన్నా ఉందంటే అవునాడు చూసారు, ఆపోజిట్ జనరు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు ఒకటి అవ్వడం, మ్యారేజ్ అనేది ఒకటి ఉంది చూసారా, అది సృష్టికి అందం. సరే, వాస్తు శిల్పం అంటే వాస్తు శాస్త్రం, శిల్పాశాస్త్రం పుట్టింది అదే. ఫస్ట్ టైం నగరాలు ఫామ్ చేసింది కూడా ఆ టైంలో, సిటీస్ ఫామ్ చేసింది ఆ టైంలోనే. నెక్స్ట్ రహదారులు అంటే రోడ్స్ ఉండాలి అనే టైంలైన్ కూడా స్టార్ట్ అయింది ఆ టైంలోనే. ఇవన్నీ ఎందుకు చెప్తాను మీకు అర్థం అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. సింధు నాగరికత 600 రాజకీయం స్టార్ట్ అయింది 476. ఎప్పుడు మీకు క్రీస్తు పూర్వం పెద్ద సంఖ్య నుంచి చెప్పండి కింద సంఖ్యకే రావాలి. అలాగే ఎందుకు వస్తారు? మాకు ఇంట్రెస్ట్ లేదంటే నిలబడమే, ఇంకా తూర్పు అయిపోయింది చూసుకోవడమే. ఎందుకు అలాగంటే పెద్ద సంఖ్య కింద సంఖ్య ఎందుకు వస్తారంటే కింద సంఖ్యకు వచ్చే సమయానికి నెంబర్ 1 అని ఒక ఇయర్ వచ్చే సమయానికి జీసస్ ఎంటర్ అవుతాడు కనుక, అందుకు పెద్ద సంఖ్య నుంచి చెప్పండి చిన్న సంఖ్యకి అంటే కాలాన్ని పైనుంచి కిందకి దించుతారు. ఇక్కడ కాలాన్ని కింద నుంచి పైకి నడిపిస్తారు. ఎందుకంటే ఎప్పుడు మూసిపోతుంది తెలియదు కదా మరి, అందుకు. సరే, ఏదేమైనా అర్థమైపోయినా అర్థమైనట్టే. నెక్స్ట్ మధ్యయుగం అంటే 14 అంటే బైబిల్ దాటి 1450. ఈ మధ్యయుగంలో అంటే సుమారు అక్కడ మొదటి శతాబ్దం నుంచి 1400 లోపు ఈ మధ్యయుగంలో ఏం జరిగిందంటే క్రైస్తవ్యం పుట్టింది అప్పుడే, ఇస్లాం పుట్టింది అప్పుడే, రోమన్ క్యాథలిక్ వచ్చింది ఈ యుగంలోనే, పేగు వ్యాధి చన్మరగడ్డరుగా పేగు వ్యాధి వచ్చింది అప్పుడే. నెక్స్ట్ యూరోపియన్ నాగరికతలో దండయాత్రలు స్టార్ట్ అయింది అప్పుడే, ఫ్రెంచ్ విప్లవాలు స్టార్ట్ అయింది అప్పుడే, ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ అయింది కూడా అప్పుడే, జిరాక్స్లో ఇవన్నీ స్టార్ట్ అయింది అప్పుడే. నెక్స్ట్ ఆధునిక యుగంలో ఇంకేం స్టార్ట్ అయింది? ఆధునిక యుగంలో రెవల్యూషన్ అనే దానికి మొట్టమొదటి పెద్ద పెట్టేసింది 1750లో. సైన్స్ డెవలప్ అయి బాగా కళ్ళు తెరిచింది ఎప్పుడు? 16 చివరిలో 17వ శతాబ్దం నుంచి సైన్స్ చాలా వేగంగా డెవలప్ అయింది. అదే టైంలో ప్రొటెస్టెంట్ విప్లవాలు కూడా స్టార్ట్ అయింది అప్పుడే. మార్టిన్ లూథరన్ గారు వస్తారుగా, ఇలాంటి విప్లవాలన్నీ స్టార్ట్ అయింది అప్పుడే. ప్రింటింగ్ మిషన్ వచ్చింది అప్పుడే. 1517 నుండి 1648 వరకు రెవల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. విప్లవాలు
ఆ జూనియర్ కింగ్ వీళ్ళందరూ ఉంటారు చూసారా, అప్పుడే వాళ్ళకి పునాదులు పడ్డాయి. జూనియర్ మార్టిన్ లూథరన్ జూనియర్ కింగ్ ఆయన ఉన్నాడు కదా. సీనియర్ లూథరన్ వేరు, జూనియర్ వేరు. సీనియర్ లూథరన్ ఏమో బైబిల్ కోసం ఫైట్ చేశాడు, జూనియర్ లూథరన్ ఏమో నల్ల జాతీయుల కొరకు ఫైట్ చేశాడు. మీకు అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టే. చరిత్ర ఇంకా మంచి చాలా ఉంది. నెక్స్ట్, ఆధునిక యుగంలో పారిశ్రామిక విప్లవాలు స్టార్ట్ అయ్యాయి. అంటే బట్ట, తిండి, ఎక్సెట్రా నిల్వలు, వస్తువులు, డంపింగ్లు, అమ్ముకోడాలు, షేర్ మార్కెట్లు, ఇవన్నీ పారిశ్రామిక వ్యవస్థ విప్లవం స్టార్ట్ అయింది ఇప్పుడే. నెక్స్ట్, సాంకేతిక విప్లవం మన జనరేషన్లోనే ఎక్కువైపోయింది. సాంకేతిక అంటే తెలుసు కదా, ఉంది కదా, చెదారం, ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడే. ఇది యుగం. ఈ యుగాల్లో అంటే సుమారు 1, 2, 3, 4, ఒకవేళ ఇప్పుడు కలుపుకుంటే 5, సుమారు ఈ 5 కాలాల్లోనే బైబిల్ చరిత్ర ఉంది. ఈ 5 కాలాల్లోనే సంఘ చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఈ 5 కాలాల్లో బైబిల్ చరిత్ర ఉంది, లేదా ఈ 5 కాలాల్లో సంఘ చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ బైబిల్ను ఇలా తెరిచి, బాగా వినాలి, ఈ బైబిల్ను ఇలా తెరిచి చదివినప్పుడు, ఒక రెఫరెన్స్ చదివినప్పుడు, ఇది ఏ కాలానికి సంబంధించింది, ఏ యుగానికి సంబంధించిందో మినిమం ఐడియా నీకు ఉండాలో వద్దా? ఇప్పుడు ఈ రెఫరెన్స్ చదివాం. ఇప్పుడు ఈ రెఫరెన్స్ నేను కీర్తన 119 కీర్తన చదువుతున్నాను. 119 కీర్తన చదువుతున్నప్పుడు ఇక్కడ వాడుతున్న భాష అదో విచిత్రంగా ఉంది. ఈ భాష నేను చదువుతున్నప్పుడు అది ఎందుకు ఇలాంటి భాష వాడారంటే, ఇప్పుడు కీర్తన గ్రంథం అనగా సుమారు దావీదు కాలానికి సంబంధించింది. దావీదు కాలం అంటే 500 లేదా 600 మధ్యస్థం, లేదా ఇంకా ముందే 500 దిగువ స్థాయిలో, అంటే 400 లోపు, 400 నుంచి 500 మధ్యలో. ఆ మధ్యలో దావీదు గారు ఇలాంటి పాటలు రాస్తే అది ఏ యుగానికి వస్తుంది? పారిశ్రామిక విప్లవాలు ఏమీ లేని కాలంలో వచ్చిన భాష అది. ఆ భాషలో ఇప్పుడు ఈ కీర్తన నేను చదువుతున్నప్పుడు, ఈ కీర్తనని ఇప్పుడు నాకు అర్థమయ్యేలాగా దేవుడు రాయలేదట అనకూడదు నువ్వు. ఆ టైంలో వాళ్ళకి అర్థమయ్యేలా రాశాడు. ఆ టైంలో వాళ్ళకి ఎందుకు అర్థమయ్యేలా రాశాడంటే, ఆ టైంలో వాళ్ళకి రాశాడు. బైబిల్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ నీకు రాయలేదు, బైబిల్ నాకు రాయలేదు, కానీ బైబిల్ మన కోసమే రాశాడు. మీకు అర్థం లేదని నాకు అర్థమైంది. బైబిల్ నీకు రాయలేదు, బైబిల్ మనకి రాయలేదు, కానీ బైబిల్ మన కోసమే రాశాడు. అంటే మరి బైబిల్ ఎవరికి రాశాడు? అప్పుడోళ్ళకి రాశాడు. ఎవరి కోసం రాశాడు? నీ కోసం, నా కోసం రాశాడు. అంటే ఇప్పుడు అప్పటి వాళ్ళకి, అంటే వాళ్ళకి అడ్రస్ కావాలిగా, టు అడ్రస్ ఏదో ఒకటి ఉండాలిగా, ఫ్రమ్ టు ఏదో ఒకటి. ఈ అడ్రస్ ఉన్నప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ రాశాడు. ఆ అడ్రస్ చేస్తూ రాసిన అడ్రస్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ లెటర్ చదివినప్పుడు ఎవరి కోసం చదువుకోవాలంటే నీ కోసం, నా కోసం చదువు. నీకు అర్థమవుతుందా? 9 అయిపోయింది, అర్థమైనట్టే. నెక్స్ట్, ఇంకా రాయబడింది బైబిల్ గురించి. ఇలా చదువుకుంటూ పోతే బైబిల్ని ఇలా వివిధ భాగాల్లో జోగ్రఫికల్గా, హిస్టారికల్గా, లా అండ్ ఆర్డర్ ప్రకారం, లెటర్స్ ప్రకారం, విజిడమ్ ప్రకారం, రకరకాల భాషా శైలిలో ఈ బైబిల్ రాస్తారు. ఈ బైబిల్ని చదువుకున్నప్పుడు, ఒక రెఫరెన్స్ అవుతున్నప్పుడు, ఇది ఏ జానర్లోకి వెళ్తుందో ఖచ్చితంగా ధ్యానించుకోవాల్సిన బాధ్యత నీదే. ఏ సంబంధం లేకుండా, తిరమరం లేకుండా బైబిల్ చదివితే నిన్ను నువ్వు నష్టపరుచుకుంటావు, వినే వాళ్ళని కూడా నష్టపడతావు. ఇందాక తమ్ముడు మెసేజ్ చెప్తుంటే నాకు విషయం గుర్తొచ్చింది. సౌలు తన అందం చేత ఆకర్షిద్దాం అనుకున్నాడు పబ్లిక్ని. ఈ మధ్యకాలంలో కొంతమంది నవతరం స్పీకర్లు తయారయ్యి ఎంత సిగ్గులేని స్టేట్మెంట్లు అంటే వాళ్ళకి చూస్తారు, కట్ చేస్తారు. నాకు తెలుసు ఆయన చూస్తారు, కట్ చేస్తారని కూడా చెప్తున్నాను నేను. ఒక ఆయన అంటున్నాడు, సిగ్గు లేకుండా హైదరాబాద్లో సేవ స్టార్ట్ చేసి ఈయన ఏమంటున్నాడంటే, సార్ హైదరాబాద్ చుట్టూ సుమారు 2000 పల్లెలు, 3000 పల్లెలు ఉన్నాయి, చర్చే ఉండదు. 2000 పల్లెలు, 3000 పల్లెల్లో చర్చే ఉండదు. అందరూ హైదరాబాద్ సిటీలోనే చేస్తారు సేవ. చాలా పల్లెలు ఉన్నాయి కదా సార్, ఇక్కడే సిటీలో మీరు ఎందుకు సేవ చేస్తున్నారని క్వశ్చన్ అవర్లో ఆయన క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, రేంజర్ ఎవరు సిటీలోనే తిరగాలి, రేంజర్ ఎవరో చెప్పండి పల్లెటూరులో తిరగండి. మక్కులు ఎరగొట్టేవాడు లేక ఆ మాటలు నీకు. నువ్వు రేంజర్ ఎవరువా అని అడుగుతున్నాను. దేవుడు చూడకపోతే పిల్లికి బెచ్చమేయడం కూడా పనికిరావు. పైగా ఏమంటున్నాడు చెప్పిన, మన దేవుని పిల్లలం అబ్బా, మన దేవుని పిల్లలు కనుక ఆ బాస్ పట్టుకుని ఎవరైనా అడగకండి, మన దేవుని పిల్లలం అబ్బా, అందుకు మనం ఏం చేయాలబ్బా, సూట్ వేసుకుని చెప్పాలబ్బా అన్నాడట. మన సూట్ వేసుకో, మన రాయల్టీ ఉన్న అబ్బా, దేవుడికి మన రెఫరెన్స్ అబ్బా, అందుకు మనం ఏం చేయాలబ్బా. అరే ఒక సామాన్యుడే సామాన్యుడు ఎంత క్లాసిక్ ఉన్నప్పుడు మనం ఎంత క్లాస్, అందుకే మన డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలబ్బా. అదబ్బా ఇదబ్బా, దేవదూతలను అలంకరించిన దేవుడు నిన్ను నన్ను అలంకరించడా అన్నాడు. నీ బొంద అలంకరించాడు నిన్ను, నీకు ఎదవ సోకులు తగ్గలేదని చెప్పి నీకు ఏమై దేంతో నువ్వు పబ్లిక్ని దేంతో అట్రాక్షన్ చేస్తావు? సూట్ వేసి అట్రాక్షన్ చేస్తావా? పబ్లిక్ని ఎలా ఆకర్షిస్తావు? నీ రాయల్టీతో ఆకర్షిస్తావా? నీ రేంజ్ రోడ్తో ఆకర్షిస్తావా? పబ్లిక్ని ఎలా ఆకర్షిస్తావు? వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం చెప్పి ఆకర్షించాలంతే.
దేవుని మాట చెప్పి ఆకర్షించాలి. అడుగుతున్నాను, ఎలా ఆకర్షిస్తావు? ఎలా ఆకర్షించే? శ్మశానంలో పడుకున్నాడు సౌలు. ఎలా ఆకర్షిస్తావు? అందుకు అడుగుతున్నాను, ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇంత పై స్థాయిలో ఉండి కూడా ఇంత చిన్నగా ఇలాంటి స్టేట్మెంట్లు వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే, వీళ్ళకి మినిమం బైబిల్ తెలియక, వీళ్ళు ఏమనుకుంటా అనుకోనియండి, వీళ్ళకి మినిమం బేసిక్స్ తెలియక, బైబిల్లో బేసిక్స్ తెలియకే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. బేసిక్స్ తెలియకే ఒక వాక్యం చదువుతారు, తిరమడం ఉండదు, దాన్ని కలుపుతారు తీసుకొచ్చి. అంటే ఇది ఏ జోనర్కి సంబంధించింది, దేనికి సంబంధించింది, ఆ కంటెంట్ని బయటకు తీసి ప్రజలకి ఎందుకు ఆ వాక్యాన్ని ఎక్కించాలి? ఏదీ లేదు. వీలైతే ఉదయం కాకినాడలో విల్ ఆఫ్ గాడ్ అని ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను, వినండి. మొదటి భాగం చెప్పాను, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలని. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? ఒకళ్ళు అన్నారట, శ్వాస మీద ధ్యాస నుంచి తెలుసుకోవాలండి అన్నారట. శ్వాస మీద ధ్యాస ఏంటి నాకు అర్థం లేదంటే, అలా విసుకుని అలా ఉంటే లోపల నుంచి స్వరం వినబడతారు అలాగా, కుమారుడా కుమార్తె అని. కానీ మై లాట్ చెప్పు అనాలంట. ఏ ప్రాక్టీస్లు ఉన్నాయి తెలుసా? అప్పుడు ఆ ప్రాక్టీస్లు వాళ్ళకి వచ్చిందంటే, ఏమైనా ప్రాక్టీస్లు వచ్చిందంటే, వీళ్ళ బైబిల్ని ఎలా తప్పుతో పడుతున్నారు చూడండి, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడే రాజమండ్రిలో, నేను రాజమండ్రి వచ్చిన కొత్తలో, చచ్చిపోయారు అడగండి, నేను రాజమండ్రి వచ్చిన కొత్తలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఇక్కడ ఎవరు తెలియదు. అప్పుడు శ్రీకాంత్ అన్న ఇలా ఎవరు తెలియదు, సింగిల్గా పల్సర్ వేసుకుని తిరుగుతున్నాను. ఆ డ్యూటీ ఆ ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేస్తున్నప్పుడు ఈ సిటీలో ఉండి ఏదోగా సేవ చేద్దాం అంటే తీసుకెళ్ళి ఆ సీతానగరం పడేశారు నన్ను. అప్పుడప్పుడు ఇలా వచ్చి ఆదివారం టైంలో ఏదో 2-3 గంటలు ఇలా వచ్చి తిరుగుదాం అనుకుంటే, సరిగ్గా ఆదివారం టైంలో ఆఫ్ దొరికింది, ఆఫ్ డ్యూటీ దొరికినప్పుడు సార్ని పర్మిషన్ అంటే, సార్ నేను చర్చికి వెళ్తాను సార్ అంటే, చర్చికి వెళ్ళమేటయా అన్నాడు. చర్చికి వెళ్తాను సార్ అని, నాకు చర్చికి వెళ్ళడం ఇష్టం వెళ్ళాను. చర్చికి వెళ్ళి కూర్చుంటే ఆ దరిద్రం ఏంటంటే, ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. పాస్టర్ అమ్మ గారు వాకింగ్ చెప్తున్నారు. పాస్టర్ అమ్మ గారు వాకింగ్ చెప్పారు. ఆ వాకింగ్ ఏం చెప్పారంటే, వాళ్ళ చిన్న అమ్మాయి పట్టి పడేసిందంట, ఆ పట్టి దొరకలేదట, ఇది పాస్టర్ గారు చెప్తే గొడవ అయిపోద్దట. ఎలా దేవుడా అని బాధపడినప్పుడు ఆ ప్రార్థనకి జవాబుగా పట్టి దొరికేసిందంట. ఆ ప్రసంగం అంతా గంట ఆ పట్టి కోసం చెప్పింది. ఏం చెప్పిందని ఎవడన్నా అడిగితే నేను బయటికి వెళ్ళి ఏం చెప్పనండి, పట్టి కోసం చెప్పింది. పట్టి నాకెందుకండి? సరే అలా అయిపోయింది. ఆ తర్వాత సాక్ష్యాలు ఉంటాయి కదండి, చూడండి బైబిల్ ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారు. సాక్ష్యాలు ఉంటాయి కదండి, ఆ సాక్ష్యాలు చెప్పడానికి, ఈ సాక్ష్యాలు చెప్పడానికి పెద్దవాడు తయారైపోయింది, ముసలిది. ఆ తయారైపోయి చెప్పడానికి వచ్చింది. నేను ఏదో సీనియర్ కదా, సీనియర్ సిటిజన్ ఏదో చెప్తుంది అనుకున్నాను. నేను ఉండడమే దరిద్రం, ఆ రోజు ఉన్నాను, నాకు అర్థం కాదు. వచ్చి అక్కడ కూర్చుంటే చెప్తుంది ఇలా సాక్ష్యం చూసుకుని, ఇంకా మొదలెట్లేదు, ఏడుపు వచ్చింది వెంటనే పెద్దవాడికి. దేవుడు నా జీవితంలో చాలా పెద్ద కార్యం చేశాడని ఏడిసింది. ఏడితే ఏం చెప్తుంది పెద్దవాడు అనుకుంటే, ఏం చెప్పింది అనుకున్నారు, చర్చికి వచ్చే టైంలో ఆటో అలా గుద్దేసి వెళ్ళిపోయిందంట, అలా టకాలమని. అలా టకాలను గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు టక్కమని సౌండ్ వస్తుందంట. సౌండ్ వచ్చినప్పుడు వెంటనే రెఫరెన్స్ గుర్తొచ్చిందంట. రెఫరెన్స్ ఏంటంటే, దేవా నీ ఎముకలలోకి ఎముకైనను ఇరవదన్నా కదా, అక్కడేమో ఎముకల్లోకి ఎముకైన ఇరవదన్నావు, ఇక్కడేమో రెఫరెన్స్ అలా ఉంది, ఇక్కడ సౌండ్ చూస్తే ఇలా ఉంది. సౌండ్ రైటా రెఫరెన్స్ రైటా అని చాలా మదన పడిపోయిందంట, ప్రగాఢంగా బాధపడిపోయిందంట. ఆ బాధ, దేవా ఇప్పుడేంటి ప్రభా, ఇప్పుడు రెఫరెన్స్ రైటా లేకపోతే సౌండ్ రైట్ అని బాధపడినప్పుడు అప్పుడు వెళ్ళి ఎక్స్రే తెచ్చుకుంటే డాక్టర్ చెప్పారట, ఏమీ లేదు నీకేం అవ్వలేదు పెద్దమ్మ అనగానే అప్పుడు సాక్ష్యం చెప్తుంది, దేవుడు ఎంతైనాను నమ్మదగినవాడు, ఎందుకంటే ఆయన రెఫరెన్స్ నా జీవితంలో నెరవేరి బొందా. ఆ రెఫరెన్స్ దేనికి సంబంధించింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎందుకు సంబంధించింది? పస్కా బలుపశు స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు కనుక పస్కా బలుపశువు ఎముకలలోకి ఎముకైనను ఇరవకూడదు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కుడివైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఎడమవైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాళ్ళు ఎరగొట్టకూడదు, ఎందుకంటే దైవ చిత్తం కాదు కనుక. ఆ రెఫరెన్స్ ఎవరికి సంబంధించింది? దీన్నే జోనర్ స్టడీ అంటారు, గుర్తుపెట్టుకోండి. అది ఏ జోనర్కి సంబంధించింది, ఎవరికి సంబంధించింది, ఎందుకు రాయబడింది, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకపోతే మన సాక్ష్యాలన్నీ ఆ ముసలిది చెప్పింది చూసారా అలాగే ఉంటాయి. ఇంకా ఏం చెప్తున్నాడు బైబిల్ గురించి, ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి, త్వరగా ఎబ్రిల్కి రాసిన పత్రిక త్వరగా ముగిద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. బాగా వినాలి. ఎబ్రీ పత్రిక ఎప్పుడు రాశాడండి? సుమారు అంచనా వేయండి, 1వ శతాబ్దంలో రాశాడు. 1వ శతాబ్దంలోనే దేవుడు ఏమంటున్నాడంటే, పూర్వకాలమందు, ఎప్పుడంట?
2000 సంవత్సరాల క్రితం రాసిన ఎబ్రీ పత్రికలోనే, బాగా వినాలి మీకు అర్థమవుతుందో లేదో, 2000 సంవత్సరాల క్రితం రాసిన ఎబ్రీ పత్రికలోనే దేవుడు వాడిన పదం ఏంటంటే, పూర్వకాలమందు దేవుడు నానా సమయాల్లోనూ నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. అంటే ఎబ్రీ పత్రిక రాసే సమయానికే పాత నిబంధన పూర్వకాలం అయితే, ఇప్పుడు మనకండి పూర్వకాలానికే పూర్వకాలం. అది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? అరే మొదటి శతాబ్దంలో ఎబ్రీ పత్రిక రాసే సమయానికే వాళ్ళే పాత నిబంధన పూర్వకాలం అందని, ఆ రోజే వాళ్ళ పూర్వకాలం. అంటే ఇప్పుడు ఆ పూర్వకాలానికి ఇంకా పూర్వకాలానికి ముందున్నాం మనం. మరి మనకెంత పూర్వకాలం అది? అరే వాళ్ళకే ఎబ్రీ పత్రిక రాస్తున్న సమయానికే వాళ్ళే పూర్వకాలం. అది అర్థం చేసుకోవడం నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడే జోనర్స్ చెప్తున్నాడు పత్రికలో. ఇదిగో నానా విధములుగా నానా సమయాలు, నానా విధములుగా అదిగో చూడండి, పూర్వకాలం నానా సమయాల్లో మూల భాషల్లో నానా భాగాలు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఇన్ని జోన్స్ ఉన్నాయి. వాళ్ళకే పూర్వం అయితే ఇప్పుడు మనకే పూర్వంలో పూర్వం. ఇప్పుడు ఎబ్రీ పత్రికే పూర్వం మనకి. అసలు ఎబ్రీ పత్రికే పూర్వం అయితే ఎబ్రీ పత్రికే పూర్వం మనకి, పాత నిబంధన పూర్వం అయితే ఇప్పుడు ఇన్ని పూర్వకాలంలో రాయబడిన ఈ పుస్తకం తెచ్చుకుని 2025లో కూర్చుని గదిలో ఫ్యాన్ వేసుకుని కింద కూర్చుని సీరియస్గా దాన్ని చదివేస్తున్నప్పుడు నీ తలకాయకి ఏమన్నా అర్థమవుతుందా? నీకేం అర్థం? తన్మయత్నం చదివేస్తావంతే. అమ్మయ్య దేవుడు ఈరోజు నన్ను నీ తన్మయత్నం. అది చాలామంది బైబిల్ ఎలా చదువుతా చెప్పిన, ఇవాళ 2 అధ్యాయాలు చదివేస్తాను, ఇంకా దేవుడు నన్ను కాబట్టి ఇంకా ప్రపంచంలో ఎవరిని దీవింతాడు చెప్పండి. ఇదో ఫీలింగ్. నువ్వు 2 అధ్యాయాలు చదివేసిన పరలోక ముందున్న దేవుడు సీరియస్గా కంగారు అమ్మమ్మో నా బిడ్డ 2 అధ్యాయాలు చదివేసింది, లేదా నా బిడ్డ 2 అధ్యాయాలు చదివేసింది, ఈ రోజు ఈ బిడ్డకి ఏదో వజ్రం దొరికేలా చేసేయాలనుకుంటున్నారా? చదవడం ముఖ్యం కాదు. మళ్ళీ చెప్తున్నా, చదవడం ముఖ్యం కాదు, చదువుతున్నదే అర్థం చేసుకుంటూ చదవాలి. అది నీ స్టడీ అయినా బైబిల్ స్టడీ అయినా ఏదైనా అర్థం లేని చదువుకి వ్యర్థం. అర్థం లేని బైబిల్ చదువు కూడా నీ ఆత్మీయ జీవితానికి వ్యర్థమేగా. అందుకే చదువుతున్నప్పుడు పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుడు ద్వారా మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేస్తే ఆ రికార్డ్ చేసిన దాన్ని బైబిల్ పరిభాషలో క్రొత్త నిబంధన అంటారు. నీకు అర్థమైందో లేదు? ఆ పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తలు అంటే మోసే, సమూయేలు, యెర్మియా, జెఫన్యా, మీకా, లాస్ట్ ప్రవక్త మలాకి, వీళ్ళందరితో నానా సమయాల్లో నానా విధములుగా మాట్లాడిన ఆ మాటల్ని పాత నిబంధన చేస్తే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కుమారుని ద్వారా మాట్లాడిన మాటల్ని దేవుడు క్రొత్త నిబంధన చేసి 2 నిబంధనలుగా వేరు చేసి మన చేతుల్లో పెట్టి దీన్ని చదువబ్బా అన్నాడు. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు కాలాలు, సమయాలు, భాష, సాహిత్యము, ఆ పద్యభాగం ఏంటి ఇవన్నీ పరిగణలోకి తీసుకునే దాన్ని చదవాలి. దాన్ని చదవాలి గనకే దేవుడు మనల్ని నమ్మి మన చేతుల్లో పెట్టాడు. నెక్స్ట్ అంతా చెప్పిన తర్వాత కొంతమంది ఏమంటారంటే, నేను త్వరగా ముగిస్తాను, అసలు ఇశ్రాయేల్ని ఎంపిక చేసుకున్నాడు ఏంటండి? ఇండియన్స్ని ఎంపిక చేసుకోవచ్చు కదా. భారతీయులు మనం ఏం తక్కువ అండి? ఈ మాట అంటే మళ్ళీ గొడవ చేసుకుంటారు. భారతీయులు చెప్పండి, ఆ సహోదరు గొడవ లేని మాట ఇది. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ అవర్ పీపుల్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే మళ్ళీ చూసారు భారతదేశం మనం విమర్శించాలి, టెక్స్ట్ మాట్లాడుకుంటున్నాం. మతోన్మాదులు అడిగిన ప్రశ్నకే నేను చెప్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే భారతీయులను ఎంపిక చేసుకోవచ్చుగా, ఇశ్రాయేల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే, దేవుడు గొప్పల్ని ఎంపిక చేసుకుని గుర్తుపెట్టుకోండి. నీచుల్ని, దౌర్భాగ్యుల్ని, ఎన్నిక లేని వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని, పెంటగాల్ని, వీళ్ళందరినీ ఎంపిక చేసుకుని తన పని చేయించుకుంటాడు. ఎక్కడుందన్నమాట? కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. ఆ రెఫరెన్స్ తీతముడు. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 27 ఉందా? దేవుడు సహోదరుల మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు కానీ
ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో నుండి ఎర్రివారిని ఎంపిక చేసుకొనెను. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేల్ని ప్రపంచ ప్రజల్లో దేవుడు ఎంపిక చేసుకున్నాడంటే దేవుని దృష్టిలో ఎవరు చెప్పండి? ఎర్రోళ్ళు. మనం ఏమనుకుంటున్నాం, అదేంటి ప్రభు వాళ్ళని ఎంపిక చేసుకున్నావు, ఆ ఎర్రోళ్ళు ఆల కాదు చెప్పండి. చెప్పండి ఆ రిఫరెన్స్ చూసి, ఆ ఎర్రోళ్ళు ఆల కాదు చెప్పండి. వాళ్ళకన్నా నెంబర్ 1 ఎర్రోళ్ళు మేమే, మమ్మల్ని ఎంపిక చేసుకోలేదు. అసలు బాగుంది లాజిక్ అది. దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడంటే పనికిరాళ్ళు. అందుకే ఐగుప్తీలు గడ్డ ఇశ్రాయేలీయులు హేయమైన వారంటే, హేయమైన వారంటే నీచంగా ఉంటారంట. రే దగ్గర దూరంగా ఉండండి. ఆ టైపు ఎవరు ఇశ్రాయేల్. ఈరోజు అంటే పెద్ద పిరంగలు తయారు చేసి పెద్ద పూజలు కొడుతున్నారు, కానీ అసలు ప్రపంచ ప్రజల్లో నీచమైన ప్రతి జాతి చేయలేని పనికిమాలను పనిచేసిన జాతి ఎవరో తెలుసా? ఇశ్రాయేల్. వాళ్ళ కోరికల చరిత్ర మీరు చూడండి. మాంసం కొని చచ్చిపోతారు వాళ్ళు, కొండలు కూడా చచ్చిపోతారు. మీరు చూడండి కావాలంటే. ఇశ్రాయేల్ పురుషుని పూర్వం ఎవరినైనా పిలిచి, బాబు నీ టార్గెట్ ఏంటి, లైఫ్లో నీ గోల్ ఏంటి అని అడిగితే ఎవడన్నా ఏం చెప్తాడు? ఒక ఇల్లు కట్టాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఉద్యోగం కొట్టాలి చెప్తారు. ఏం చెప్తారు చెప్పనా? ఓ కొండ కొనుక్కోవాలంట. కొండ ఎందుకురా అని అడిగితే ఓ కొండ కొనుక్కోవాలి, ఓ పొయ్యి పెట్టుకోవాలి, కొండ నిండా మాంసం వండుకోవాలి. ఆ మాంసం వండుకొని ఉడుకుతుండగానే కొండల కాడే కుటుంబ సమేతంగా తిని మొక్క ఇక్కడికి వచ్చే సమయానికి ఆవు అని చచ్చిపోతే అంతకన్నా మంచి సావు లేదు. అది సంఖ్యాకాండంలో ఉంటుంది, మీరు చదవండి కావాలంటే. ఇశ్రాయేల్ యొక్క విజన్ ఏంటో తెలుసా? మాంసం తిని చచ్చిపోవాలనుకున్నారు. వీళ్ళ చరిత్ర ఏమైనా మంచిగా ఉందా? ఇంకా చెప్తాను చూడండి. దేవుడు ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసి, ఎలాంటి వాళ్ళనే అబ్రహాం ఫ్యామిలీని ఎంపిక చేశాడు. శారం ఏమన్నా సంతానానికి అభివృద్ధికి అనుకూలంగా ఉన్న గర్భమా? గర్భం గొడ్రాలు. అన్నాన్ని ఎంపిక చేశాడు. ఆమె ఏమైనా సంతాన అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆవిడ గొడ్రాలు. ఇంకా నా పేరు గుర్తురాదు, ఎలిజబెత్ పాస్టమ్ గారు. ఆవిడేమన్నా వెంటనే వయసులో బిడ్డలుగానే వేసిందా? గొడ్రాలు. దేవుడు గొప్ప వాళ్ళని ఎప్పుడు ఎంపిక చేయడు చూడండి. పనికి రానోళ్ళనే దేవుడు ఎంపిక చేసి పనికొచ్చేవాళ్ళుగా పారుస్తాడు. ఇంకా మీరు చూడండి, ఎండిన ఎముకల్ని మార్చాడు సజీవంగా, కుళ్ళిన శవాలను సజీవం. అంటే ఏ శరీరం అతిశయింపకుండా నీచుల్ని, దౌర్భాగ్యుల్ని, తృణీకరింపని వారిని, పనికి రానోళ్ళని, అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళతో చరిత్ర నడిపించి వాళ్ళ చరిత్రని పుస్తకంగా రాస్తే ఆ పుస్తకం చెప్పండి బైబిల్ అయింది. ఆ బైబిల్లో 2 నిబంధనలు అయింది. ఎందుకు ఇలా చేస్తాడంటే, మీరు గమనించిన ఈ జనరేషన్లో కూడా ఎందుకు ఇలా చేస్తాడు దేవుడు అంటే, మనల్ని చూస్తే మా ఇంట్లో కానీ ఇంకా ఆడింట్లో కానీ ఇంకా మా సర్కిల్ ఉంది చూసారా, మా ఇంట్లో వాళ్ళకి మా మీద నమ్మకం ఉండదు. ఆ రోజుల్లో ఈడు బాగుపడ్డ పక్క. మా నాన్న ఎన్నిసార్లు తిట్టేవాడు నన్ను, మా అమ్మ నన్ను సీరియస్గా సార్ ఈడు దేనికి పనికిరాడు, వినబడేలా మరి అనేది దేనికి పనికిరాడు. ఎందుకంటే మనకు చదువు లేదు, మనకు సరిగా చదివేవాళ్ళం కాదు. బాగా తినడం, జిమ్ములు చేయడం, సెటిల్మెంట్కి వెళ్ళడం, కొట్టడం, ఆ కొట్లాటలో పెద్ద హీరోల్లా ఫీల్ అవ్వడం, ఇదే పని నేను అడుగుతున్నాను. ఇది పని బతకడానికి పనికి వస్తుందా? అలా డోల్ని చూడండి. మా ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేదు, మా వదినకి నమ్మకం లేదు, ఎవరికైనా నమ్మకం లేదు. అలా డోలు మా బాప్టైజం తీసుకుని సీరియస్గా బైబిల్ చదువుతుంటే వాళ్ళకి అర్థం కాని ఏడు చెప్పిన, ఈ పనికిరాని పనికిమాలినోడు చెప్పండి ఇంత పనికి వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? అది దేవుడు అంటే. అరే ఎవడరా వీడు వెనకాల ఉన్నదంటే చెప్పండి, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎవరున్నారా ఈ పనికిమాలిన వెనకాలంటే చెప్పండి, సైన్యములకు అధిపతి యెహోవా. దేవుడు అలానే ఎంపిక చేసుకుంటాడు. దేవుడు ఐటీ సెక్టార్ల నుంచి చెప్పండి, నేను చాలాసార్లు చెప్తాను, ఐటీ సెక్టార్ల నుంచి, సాఫ్ట్వేర్ కుటుంబాల నుంచి వీళ్ళని పిలిస్తే, నేను అనుకోనండి, నాకు తెలిసినంత బైబిల్ పరిధిలో నాకు తెలిసి లగ్జరీ పీపుల్స్ని దేవుడు అంతగా పిలవడు. విరిగి నలిగిపోయి వేసారిపోయి పనికిరాని పగిలిపోయిన కొండ పెంకులు ఉంటారు చూసారా, వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళ ద్వారానే దేవుడు ఘనమైన కార్యాలు చెప్పండి జరిగిస్తాడు. రెండవది ఇంకా చెప్తాను వినండి. ఈ బైబిల్ని ఇలా చదువుతూ పోతే మరి ఇశ్రాయేల్ని ఎందుకు ఎంపిక చేశాడంటే, ప్రపంచంలో దేవుని దృష్టిలో పనికిరాని ఎవరు చెప్పండి, ఇశ్రాయేల్ కనుక అందుకు ఎంపిక చేశాడు. ఈ ఇశ్రాయేల్ ఎంపిక చేసి వాళ్ళకి ఒక ల్యాండ్ ఇచ్చి, ఆ పనికిరాని ల్యాండ్ మీరు చూడండి, పనికిరాని ల్యాండ్ మళ్ళీ పనికొచ్చే ల్యాండ్ ఇస్తే దేవుడి గొప్పతనం ఏముంది? పండే భూమి ఇస్తే దేవుడి గొప్పతనం ఏముంది? పండని భూమిలో పండించాలి, అది దేవుని గొప్పతనం. పారని నదిని పారించాలి, అది దేవుని గొప్పతనం. కురవని వానలను కురిపించాలి, అది దేవుని గొప్పతనం. అంటే అనుకూలం కాని భూభాగంలో అనుకూలత ఏర్పరిచి ప్రతికూలతను తీసేసి అనుకూలత పెట్టి పనికిరాని మనుషుల్ని పనికొచ్చే పాత్రలుగా మలిసి అసలు దేనికి పనికిరాని కొన్ని ప్రజల్ని ప్రపంచానికి రోల్ మోడల్గా ఈ రోజుకి చేసేసాడు. నేను చెప్పండి, ఇశ్రాయేల్ ఇప్పుడు రోల్ మోడల్ కదా ప్రపంచానికి.
పనికిరాని ల్యాండ్ని పనికొచ్చే ల్యాండ్గా మార్చేశాడు. పనికిరాని ప్రజల్ని పనికొచ్చే ప్రజలుగా మార్చేశాడు. ఇలాంటివన్నీ చేసి చరిత్రని రికార్డ్ చేస్తే ఆ రికార్డ్ చేసి దాన్ని పుస్తకంగా మలిసి దాన్ని ప్రింట్ చేసి నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టి ఆ ల్యాండ్ వెనుకున్న ఆ దేవుడే, ఆ ప్రజలు వెనుకున్న ఆ దేవుడే చదువుతున్న నీ వెనక కూడా ఈ దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకుని చదువని నీకు నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. దాన్ని చదువుకోమని చెప్పాడు. వాళ్ళని ఉద్ధరించిన దేవుడు నిన్ను నన్ను కూడా చెప్పండి ఉద్ధరిస్తాడని చెప్పడానికి ఇంత చరిత్ర రాసి మనకు బైబిల్ పెట్టాడు. ఇంకా నేను ముగిస్తాను. ఈ బైబిల్ యొక్క గొప్పతనం మీకు అర్థం కావాలి అంటే విలియం టెంటల్ అని ఒక ఆయన ఉంటాడు. ఉందా? ఆయన ఇమేజ్ చూడండి ఒకసారి. ఈ విలియం ఎవరైతే ఉన్నారో వీలైతే ఇలాంటి వారి యొక్క ఫొటోస్ ఇంట్లో పెట్టుకోండి. కాస్త అంటే పుణ్యమనే పదం వాడకూడదు కానీ కాస్త మనకి జీవితానికి మంచిగానే జరుగుద్ది. ఆ విలియం టెండల్ ఎవరైతే ఉన్నారో 14వ శతాబ్దానికి సంబంధించిన వాడు. బైబిల్ ఆయనే. ఈ బైబిల్ని సమాజానికి ఎలాగైనా తీసుకెళ్లాలని, ఎందుకు సమాజానికి బైబిల్ తీసుకెళ్లాలంటే ఆయనకి బంగారు వాక్యంలాగా ఒక రెఫరెన్స్ బాగా ఆయన ఆకర్షించేదట. ఆయనకి బంగారు వాక్యంలాగా ఆయన బాగా ఆకర్షించిన రెఫరెన్స్ ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక. చదవండి ఒకసారి, చదివి ఆయన నిందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువు ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు. ఈ రిఫరెన్స్ పట్టుకున్నాడంట ఆయన. సొసైటీ ఇంత పాడైపోయింది కదా, ఈ పాడైపోయిన సొసైటీని ఖండించాలన్నా, గద్దించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా, శిక్షణ నేర్పించాలన్నా ఒకే ఒక్క దాని వల్ల అవుద్ది. దాని పేరు బైబిల్ అని ఆయనకు అర్థమైందంట. అంటే సొసైటీకి ఖండన అంటే ఏంటో తెలియాలి, సొసైటీకి నీతి అంటే ఏంటో తెలియాలి, సొసైటీకి తప్పు అంటే ఏంటో తెలియాలి, సొసైటీకి పనిష్మెంట్ తీవ్రత ఎలా ఉంటుందో, దాని ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలియాలి. అది తెలియాలి అంటే ఏ లా అండ్ ఆర్డర్ చెప్పదు. మరి ఎవరు చెప్తారంటే వాక్యం చెప్తుంది. ఆ వాక్యము వేగముగా ఈ సొసైటీకి అందాలి. అలా అందాలి అంటే బైబిల్ అంతా ఎబ్రీలో ఉంది. ఎబ్రీలో, గ్రీకులో. పాత నిబంధన ఏమో ఎబ్రీ, కొత్త నిబంధన ఏమో గ్రీకు. ఇప్పుడు ఈ బైబిల్ని అమెరికాలోకి తీసుకెళ్ళాలనుకున్నాడు ఈ పెద్ద మనిషి. అలాంటి ఉన్నతమైన దేశాలు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అప్పటికి రోమన్ క్యాథలిక్కే చర్చ్. నేను ముగిస్తున్నాను త్వరగా. రోమన్ క్యాథలిక్, ఆ రోజుల్లో క్యాథలిక్కే సంఘం. అప్పటికి ఇంకా స్వతంత్ర సంఘాలు రాలేదు. ఎందుకంటే అప్పటికి రోమన్ క్యాథలిక్లో ఫైట్ జరగలేదు. రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చిన మాంకే మార్టిన్ లూథరన్ గారు, ఆయన ఇంకా ఫైట్ చేయలేదు. అప్పటికి ఆ ఫైట్ ఇంకా జరగట్లేదు కనుక ఆ టైంలో బైబిల్ బయటికి రావాలి. బైబిల్ అంతా మోతుబర్ల చేతిలో ఉండిపోయింది. ఆ మోతుబర్లు ఎవరంటే రోమన్ క్యాథలిక్ పెద్దలు. అలాంటి రోమన్ క్యాథలిక్లో మంచి లేదని కాదు, రోమన్ క్యాథలిక్లో భక్తులు లేరని కాదు, రోమన్ క్యాథలిక్ సంఘం కాదని నా ఉద్దేశం కాదు. రోమన్ క్యాథలిక్లో సంఘం పేరు మీద ప్రమాదాలు జరిగేది. చరిత్ర ప్రకారం ఒప్పుకోవాలి. ఎవరైనా రోమన్ క్యాథలిక్ సంఘాల వారు వింటే ఇది చరిత్ర, దీన్ని కాదనలేం. ఓకే, ఆ 14వ శతాబ్దంలో ఈయనకు వచ్చిన గొప్ప ఊహ ఏంటంటే బైబిల్ కేవలం మోతుబర్లు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, ఇంకా బైబిల్ ఎప్పుడు నా చేతిలో ఉంటుంది. మీకు తెలియదు బైబిల్. నేను ఏది చెప్తే అదే బైబిల్ మీకు. నేను ఇక్కడ తప్పు చెప్పినా అదే మీకు రైటు, నేను ఒప్పు చెప్పినా అదే మీకు రైటు. నేను ఏం చెప్తున్నానో ఇందులో ఏముందో మీకు చూసుకునేంత రైట్ లేదు. బైబిల్ మోతుబర్ల దగ్గర ఉండేది, రాజుల దగ్గర ఉండేది, ఈ బోధకుల దగ్గర ఉండేది. ఈయన ఏం చేశాడంటే బైబిల్ అందరి చేతుల్లోకి వెళ్ళాలన్నాడు. అందరి చేతుల్లోకి బైబిల్ వెళ్ళాలంటే ఈ నాయకులు మోతుబర్లు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇది కనుక తర్జుమా చేసావో నీ సంగతి చూస్తామన్నారు. లేదు నేను తర్జుమా చేస్తాను, మీరు ఏం చేస్తానని చెప్పి మొత్తం మీద ప్రింట్లు రెడీ. అదే ఆ రోజుల్లో తర్జుమాలు, చేతులతో రాసి తర్జుమాలు ఉన్నాయిగా, ఆ తర్జుమాలు రెడీ చేశాడు. ఏదోలాగా ఈ గ్రంథాలు ప్రింట్ చేశాడు. ఆ గ్రంథాలు ఏదోలాగా అప్పటికే పాత నిబంధన ప్రింట్ చేశాడు. క్రొత్త నిబంధన ఇద్దాం అనుకునే సమయానికి టైంకి ఆ క్రొత్త నిబంధన గ్రంథాలు కాల్ చేశారు. పాత నిబంధన ఏదోలాగా అప్పటికే అమ్మిన డబ్బులతో మళ్ళీ ఏం చేశాడంటే క్రొత్త నిబంధన మళ్ళీ ప్రింట్ చేశాడు. అంటే క్రొత్త మళ్ళీ తర్జుమాలు ప్రారంభించాడు. మళ్ళీ క్రొత్త నిబంధన తర్జుమాలు ప్రారంభిస్తే రాజు దగ్గరికి విషయం తీసుకెళ్ళి, అప్పటికి రాజుకి సంఘానికి ఇంటర్నల్ లింకులు ఉండేవి, గుర్తుందో లేదో. దైవజనుడు చెప్పినట్టు రాజు చేస్తాడు పైన, ప్రవక్తలు చెప్పినట్టు రాజులు. ఇందాక సమయలు చెప్తే సౌలు ఎలా చేశాడో ఎప్పటికీ మీరు చూడండి. ఇటలీలో పోప్ పరిపాలనేగా, ఎప్పటికీ పోప్ ఏది చెప్తే అదే శాసనం. అలాగే ఆ రోజుల్లో కూడా
ఎవరైతే పోప్స్ బిషప్స్ ఆర్ట్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినట్టే జరగాలి. అందుకే రాజుకి వీళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది కనుక రాజుగారి దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళి ఏమన్నారంటే, అయ్యా ఆడు బైబిల్ ప్రింట్ చేస్తున్నాడు అన్నారు. ఎవరో విలియం బైబిల్ ప్రింట్ చేస్తున్నాడు, వాడిని ఎలాగైనా ఆపాలంటే ఏం ప్రింట్ చేశాడు, మళ్ళీ న్యూ టెస్ట్మెంట్ అంటున్నాడు, ఆల్రెడీ పాత నిబంధన ఇచ్చేశాడు, ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన అంటున్నాడు. వీడిని ఎలాగ వదిలేస్తే అందరి చేతులకు బైబిల్ పోతే రేపు పొద్దున మనం ఏం బోధిస్తాం చెప్పండి అన్నారు. మరి ఏం చేయాలి, తీసుకురండి. తీసుకొచ్చారు, కట్టారు. ఆ కట్టి గొంతు నలిపేశారు. అది చూడండి తాడుతో ఆ గొంతు వెనక్కి అటు ఒకటి తాడు పట్టుకున్నాడు, ఇటు ఒకటి తాడు పట్టుకున్నాడు. ఇద్దరు కలిపి భయంకరంగా గొంతలా నొక్కేశారు. కేవలం బైబిల్ని తర్జుమా చేశాడని. ఆ బైబిల్ తర్జుమా గొంతు నలిపేశారు, భయంకరంగా గొంతు నలిపి చంపేశారు. ఆ ముక్కలుగా చిదిగిపోయేలా దేహాన్ని చాలా దారుణంగా కొట్టారు. ఆ దారుణంగా కొట్టి గొంతులా నలిపేస్తున్నప్పుడు మోకాలేసి విలియం టెండల్ ఏమంటాడంటే, దేవా 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 ఈ పాపుల్ని క్షమించకనలేదు ఆయన ఏమన్నా తెలుసా, దేవా దేవా నేను కోరుకునే చిట్ట చివరి కోరిక ఏదైనా ఉందంటే ఆయన అంటాడు, దేవా నన్ను ఏ రాజు అయితే చంపిస్తున్నాడో ఆ రాజుకి నీ బైబిల్ విలువ తెలిసేలాగా ఆయన కన్నులు తెరువు ప్రభు అని ఆ శ్వాస కళ్ళల్లో నుంచి పోతున్నప్పుడు ప్రార్థన చేసి చచ్చిపోయాడు. ఈ మాట రాజు చెవుల్లో బాగా పడింది. ఇదేంటబ్బా, ఎవడైనా ఒక బైబిల్ కోసం చచ్చిపోతాడా, ఎవడైనా ఒక గ్రంథం కోసం చచ్చిపోతాడని చెప్పి అసలు ఏముందా బైబిల్ అని రాజు చదవడం స్టార్ట్ చేశాడు. ఆ రాజు చదివితే, ఆ చదివిన తర్వాత ఈ బైబిల్ అందరికీ అర్థమైతే ఆ బైబిల్ని తర్జుమా చేస్తే ఆ బైబిల్కు పేరెట్టారు. ఆ బైబిల్ పేరే కేజేవి, కింగ్ జేమ్స్ వెర్షన్. అది కింగ్ జేమ్స్. అలా వచ్చిందంటే ఆ బైబిల్ తర్జుమాకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టేశాడు. చూడండి, బైబిల్ వెళ్ళాలని మీరు కొన్ని సాక్ష్యాలు మీరు వింటున్నారు లేదో, భయంకరంగా జైల్లో మగ్గిపోతున్న వారు బైబిల్ రెఫరెన్స్ ఇలాంటి తెల్ల కాగితాలు, ఇలాంటి బైబిల్ ఒక పేపర్ చింపుకొని, నేను తప్పుగా అంటున్నాను ఏమనుకోకండి, ఇలా బైబిల్ చింపుకొని లోపల బైబిల్, జైల్లో బైబిల్ చదువుకోవడానికి వాళ్ళు ఎక్కడైనా పెడితే చెక్ చేసి ఆ బైబిల్ తీసేస్తాను. అప్పుడులో విప్లవాలు వచ్చాయి, కమ్యూనిజం ఎక్కువైపోయినప్పుడు ఆ టైంలో అరెస్ట్ చేస్తే ఆ బైబిల్ చదువుకోవడానికి బైబిల్ పేపర్ మడత పెట్టి నేను తప్పుగా అనుకోకండి, మడత పెట్టి మోసన హోల్ ఏదైతే ఉందో అందులో పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆ బయటికి తీసుకుని ఆ బైబిల్ చదివి మోకాళ్ళు వేసి ఏడ్చేవారు. ఇలా వచ్చింది ఈ బైబిల్. అలాంటి వ్యక్తులు చనిపోయారు, ఇలాంటి వ్యక్తులు అసువులు బాస్తారు. ఎంతమంది చనిపోతే ఈ బైబిల్ మన కాళ్ళ ముందుకు వచ్చింది. తెలుగు బైబిల్ని తర్జుమా చేయడానికి తర్జుమా టైంలో వాళ్ళ భార్యలకి కొన్ని నెలలు వారాలు దూరంగా ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇంత చరిత్ర వచ్చింది బైబిల్ ప్రకారం. ఈ బైబిల్ని ఇంత అసువులు బాసి ఎంతమంది ప్రాణం పెడితే ఈ చర్చ అయిన వెంటనే దీనికి చెప్పేసి చెప్పండి అలా పాడేసిపోతుంది. విలువ తెలియక మళ్ళీ వారం వరకు ఈ బైబిల్ మనకు గుర్తురాదు. అక్కడ పాడేస్తుంటాం, ఇక్కడ పాడేస్తాం, ఇలా పడతాం. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందో లేదో, బైబిల్ని అలా ఎలాగన్నా పాడేసి నీకు అలా ఉండాలనిపిస్తుంది అంటే నీకు బైబిల్ని ఎంత గౌరవిస్తుందో నీకు అర్థం కావాలి. పర్స్ మర్చిపోతే ఎన్నిసార్లు తిరుగుతావు, పిల్లి తిరిగినట్టు తిరుగుతావు. కానీ బైబిల్ అలా వదిలేసి చాలామంది చర్చకు వస్తారా, బైబిల్ మర్చిపోయారట. నాకు ఎంత విచిత్రం ఉంటుందో, చర్చకు వచ్చేవాడని బైబిల్ మర్చిపోతాడరా. బైబిల్ మర్చిపోండి, ఎంత పెద్ద భక్తుడివో. బైబిల్ మర్చిపోయాడు అట్లా అడుగుతున్నాను. బైబిల్ ఇంత విలువలతో రాయబడింది ఎందుకంటే ఇది ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు సమాజానికి అవసరం కనుక ఈ బైబిల్ని దేవుడు రాయించాడు. ఈ బైబిల్లో కేంద్ర స్థానంగా దేవుడు ఎవరిని పెట్టుకున్నాడంటే ఇశ్రాయేల్ని పెట్టుకున్నాడు. కేంద్ర భూభాగం ఎవరిని పెట్టాడంటే ఇజ్రాయెల్ దేశాన్ని పెట్టాడు. దీన్ని కాలానికి క్రమానుగతంగా రాయించాడు. ఆ కాలాల పరిగణనలోకి తీసుకుని ఏ జోనర్కి ఏ రెఫరెన్స్ సంబంధించిందో చూసి చదివితే కానీ చెప్పండి ఈ బైబిల్ నీకు అర్థం కాదు. మీరు అనుకోవచ్చు, మరి మాకు ఎలాగ అర్థం కాదు కాబట్టి నువ్వే వివరించచ్చు కదా బ్రో అని. ఆ పనిలోనే ఉన్నాను, ఎవరిస్తా. నేను సిరీస్ చెప్తున్నాను, ఈ సిరీస్ మీరు ఫాలో అవ్వండి. ఈ జాగ్రఫీ స్టార్ట్ చేసాంగా, నెక్స్ట్ మనం పాత నిబంధన కొత్త నిబంధనకి వేరియేషన్ చెప్తాం. ఆ నిబంధనల కలయిక ఎలా జరిగింది చెప్తాం. సువార్తలు ఏంటో చెప్తాను, అపోస్తల కార్యం ఏంటో చెప్తాను, నెలలు ఏం చెప్పను దాని బ్రీఫ్ నేను చెప్తాను, పత్రికలు ఏంటో చెప్తాను, రెవల్యూషన్ మనకి ఏం చెప్తుందో చెప్తాను. దీన్ని ఫాలో అవ్వండి. కొన్ని వారాల్లో ఈ బైబిల్ అంటే ఏంటో మనకు ఒక పిక్చర్ వస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఈ జాగ్రఫీ స్టడీని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మనకు బైబిల్ అంటే ఆహా ఇదా బైబిల్ అని. ఇదంతా విన్న తర్వాత అప్పుడు చదవండి కొత్తగా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది. అంటే ఏంటని అడగండి, దావీదు గారి డైలాగ్ అది. క్రొవ్వు మెదడు దొరికినట్టు నీకు మంచి ఫుడ్ తింటే నీకు ఏ ఫీల్ వస్తుందో చెప్పండి, అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. చదవాలనిపిస్తుంది. అది చదివితే కానీ ఆ రోజు నీకు చెప్పండి మనశ్శాంతి ఉండదు. అంత బాగుంటుంది బైబిల్ని.
అలా బైబిల్ని ఎడదీయలేకపోతున్నాం కనుకే బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది చెప్పనా? నిద్ర వచ్చేస్తుంది. మనకు అర్థం అవ్వకపోతే నిద్ర వచ్చేది కదండి. అలా చదువుతాం, అలా చూస్తాం, ఇలా చూస్తాం, కళ్ళు పెద్ద చేస్తాం, అలా చూస్తాం, మళ్ళీ కళ్ళు పెద్ద, నిద్ర వచ్చేస్తుంది. ఇది అర్థం అవ్వదు మనకి. ఏంటి ఈ గొర్రె బిడ్డకి అర్థం అవ్వట్లేదని మళ్ళీ ప్రార్థన చేస్తాం. గొర్రె కదా అర్థం అవుతుంది అంత బేగా. ఇవన్నీ నువ్వు పరిగణలో తీసుకుంటేనే అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు నేను ప్రసంగాలు చెప్పట్లేదు కానీ ఇది మనకు ఒక హిస్టారికల్ క్లాసెస్, గుర్తుపెట్టుకోండి. ఇలా రండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే సంప్రదించవలసిన సెల్ నెంబర్ చెప్తాను చూడండి, 7794021991 నా నెంబరు. డిస్ప్లే మీద ఇంకో నెంబర్ ఉంటుంది, అది కూడా చూడండి. మాకు ఫోన్ చేయండి. ఏం ఫాలో అవ్వాలో ఏం వినాలో అన్నీ చెప్తాం. ఇంకా ఉంది, టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. దేవుడు బైబిల్ని ఈ విధంగా నడిపించాడు. ఇది బైబిల్. ఎంత మంచి బైబిల్ని నువ్వు చదవకుండా నిద్రపోతున్నావంటే మరి నీకు మనసు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. చదువు, అర్థమవుద్ది. ఎవరెవరు ఏ ఫీలింగ్లో రాశారో చదువు, ఖచ్చితంగా అర్థమవుద్ది. వారితో మాట్లాడిన దేవుడు ఈ గ్రంథంలో నుంచి నీతో కూడా మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. మనతో మాట్లాడిన దేవుడు మనకు తోడుంటే ఎన్ని ప్రమాదాలు వచ్చినా చెప్పండి, నిండు కొండలాగా ధైర్యంగా మనం ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.